శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. మన సామాన్యంగా భోగి, సంక్రాంతి, కనుమ అంటే ఏమిటి అంటే కొత్త బట్టలు వేసుకోవడం, ఏదో సినిమాలు చూడడం అనుకుంటాం. కాదు, మనకి ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైన రోజులు అవి. ఆ 3 రోజుల్లోనూ చెయ్యాల్సినవి ఒక 10-11 పనులున్నాయి. అవి ఏమిటి అనేది వీడియోలో చెప్తా. అవన్నీ చేయగలిగితే కనుక చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఆ పండగల్లోంచి. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొట్టమొదటిది భోగి తీసుకోండి. భోగి రోజు చేయాల్సిన విధులు ఏమిటి అంటే, మొట్టమొదటిది భోగి పీడని వదిలించుకోవాలి అని చెప్పారు పెద్దవాళ్ళు. ఎలా వదులుతుంది అంటే దానికి 3 మార్గాలు చెప్పారు. మొట్టమొదటిది మనుషులు, మనలాంటి వాళ్ళు అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు ఎవరైనా భోగిపీడ వదిలించుకోవాలి అంటే తలంటుతో స్నానం చేస్తే ఆ రోజు తెల్లవారుజామున వదులుతుంది. చిన్న పిల్లలు ఉంటారు 5 సంవత్సరాల లోపు వాళ్ళకైతే భోగి పళ్ళు పోయడం అని ఒక ప్రక్రియ ఉంది, తెలుసు కదా మీకు. అది చేస్తే భోగిపీడ వదిలిపోతుంటాయి 5 ఏళ్ల లోపు పిల్లలకైతే. అలాగే ఇంటికి పట్టిన పీడ ఎలా వదులుతుంది అంటే దానికి భోగి మంట వేయమని చెప్పారు. ఇంతకీ భోగి మంట ఎలాగంటే మనకి తెలుసుంది, పాతవి పనికిరానివి ఏమున్నాయో అవన్నీ తీసుకొచ్చి ఆ మంటలో పారేస్తే పీడ విరగడవుతుంది అని చెప్పారు పెద్దవాళ్ళు. భోగి మంట అంటే సామాన్యమైనది కాదు, అది అగ్నిహోత్రం చేయడం లాంటిది. పూజని సామాన్యుడి ముంగిటికి తెచ్చే ప్రయత్నమే భోగి మంట. అందుకే చూడండి, కొంతమంది శాస్త్రం తెలుసున్న వాళ్ళని మీరు చూస్తే పెద్దవాళ్ళు భోగిమంట అంతా చల్లారాక భస్మాన్ని తీసి వాళ్ళు పెట్టుకుని పసిపిల్లలకి నుదుటి మీద పెడతారు. ఎందుకు అంటే అది హోమంతో సమానం అనమాట. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ భోగిమంట మానకండి. ఏదో ఒక చిన్నదైనా మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులతో వేయండి. ఇంకా రెండవ పని ఏం చేయాలి అంటే, భోగి పండగ అనేది దక్షిణాయన పుణ్యకాలానికి ఆఖరి రోజు, అలాగే ధనుర్మాసానికి కూడా ఆఖరి రోజు. మీ సందు చివర ఏదో ఒక ఆలయం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి కూర్చుంటే గోదా కళ్యాణంలో పాల్గొనవచ్చు. ఇంకా మూడవది ముఖ్యమైనది ఏమిటి అంటే, ఈ పండుగల్లో నువ్వులకి సంబంధించింది ఖచ్చితంగా తిని తీరాలి అని శాస్త్రంలో చెప్పారు. అందుకే చిమిలి ఉండలు అని ఉంటాయి కదా, ఆ చిమిలి చేసుకుని తప్పకుండా తింటారు ఈ పండుగప్పుడు. అలాగనే పక్క వాళ్ళకు కూడా పంచి పెడతారు. ఎందుకంటే సామాన్యంగా నువ్వులు ఇస్తే ఎవరో తీసుకోరు కదా, నువ్వులు దానం అంటే భయపడతారు. కానీ ఈ పండగలో అదొక సాంప్రదాయం కింద చేశారు. నువ్వులు ఇచ్చినా తీసుకున్నా సరే చాలా శుభప్రదం. అందుకని చిమ్మిలి చేసి తప్పకుండా తినండి. ఇంకా 4వది ఏమిటంటే ముగ్గులు పెట్టడం, అందులో గొబ్బెమ్మల్ని పెట్టడం. అది నేను తెలుగు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ముగ్గులు పెట్టడంలో తెలుగు వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు. అందుకని చక్కగా ముగ్గులు వేయండి. ఆ మధ్యలో గొబ్బెమ్మ అనేది భూమాతకి ప్రతీక. మనకి శ్రీ సూక్తంలో చూడండి, నిత్యపుష్టాం కరీషిణీం అని ఒక మంత్రం ఉంటుంది. కరీషిణి అంటే ఆవు పేడ, అది కూడా లక్ష్మీదేవి స్వరూపం అనమాట. అందుకని అందరూ ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టుకోండి. నేను పైన చెప్పిన 4 భోగి రోజు చేయండి. ఇంకా సంక్రాంతి రోజు అతి ముఖ్యమైన రోజు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. మనకి ఒక సంవత్సర కాలాన్ని దేవతలకి ఒక రోజు అని చెప్తారనమాట. అందుకే సంవత్సరానికి ఒకసారి తద్దినాలు పెట్టడం పెద్దవాళ్ళకంటే ప్రతిరోజు భోజనం పెట్టడం లాంటిది. అయితే ఈ సంవత్సరం దేవతలకు ఒక రోజు అయితే కనుక ఆ రోజుకి తెల్లవారుజాము లాంటి సమయము ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే సమయం, అదే సంక్రాంతి రోజు. అందుకని సంక్రాంతి రోజు చేయాల్సినవి కూడా ఒక 4 అద్భుతమైన విధులు ఉన్నాయి. అందులో మొదటిది ఏమిటి అంటే, మకర రాశికి అధిపతి శని, అలాగే పుష్యమాసాన్ని కూడా శనివాసం అంటారు. అందుకని నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయమని చెప్పారు. అది చాలా ముఖ్యం, అది మాత్రం అస్సలు మానకండి. ఆ తరువాత సంక్రాంతి రోజు చేయాల్సింది, మనకి పండుగల్లో చేయాల్సిన 6వ విధి ఏమిటి అంటే, ఆ రోజు రుద్రాభిషేకం తప్పనిసరి అని చెప్పారు. ఎలా చేయాలో చెప్తా, జాగ్రత్తగా వినండి, చాలామందికి తెలియదు. మీ ఇంట్లో చిన్న శివలింగం ఉంటుంది కదా, తీసుకోండి. పైన పేరిన నెయ్యి కొంచెం శివలింగం పైన పెట్టండి, అంటే గట్టిగా ఉన్న నెయ్యి పెట్టి, తర్వాత కరిగిన నెయ్యి ఉంటుంది, అంటే వేడిగా ఉన్నది కాదు, శివలింగం మీద అలా పోయకూడదు కదా, చల్లారి కరిగింది ఉంటుంది కదా, దాంతో అభిషేకం చేస్తూ, నేను మీకు గతంలో 10 నిమిషాల్లో రుద్రాభిషేకం ఎలా చేసుకోవాలి అని చిన్న ప్రొసీజర్ చెప్పాను కదా, చాలా శక్తివంతమైనది. అది చేస్తూ రుద్రాభిషేకం చేసుకుంటే కనుక ఏ జన్మలోనూ దారిద్ర్యం అనేది రాదు అని శాస్త్రంలో చెప్పారు. ఆ రోజు నెయ్యితో రుద్రాభిషేకం చేస్తే అపారమైన ఫలితం అసలు మకర సంక్రాంతి రోజు. అందుకని ఒక 10 నిమిషాలు వెచ్చించండి ఖచ్చితంగా. అలాగనే ప్రసాదం ఏం నివేదన చేయాలండి, మరి పూజ చేస్తే ప్రసాదం అడుగుతాం కదా, సంక్రాంతి రోజు ఇంకేం చేస్తారో పొంగలి నివేదన చేయండి, చాలా శుభప్రదం. ఇంకా 7వది ఏమిటి అంటే, సంక్రాంతి రోజు తప్పకుండా పితృదేవతలకి సంబంధించింది ఏదో ఒకటి చేయాలి.
అసలు కొన్ని కులాల్లో కొన్ని సాంప్రదాయాల్లో అయితే కనుక ఆ రోజు శ్రాద్ధం కూడా పెడతారు సంక్రాంతి రోజు. ఎందుకంటే పితృదేవతలు మనం వాళ్ళని అనుసరిస్తున్నామా లేదా అని గమనించేవి కొన్ని రోజులు ఉంటాయి సంవత్సరంలో. దీపావళి రోజు, అమావాస్యల రోజు, సంక్రాంతి రోజు, మహాలయ అమావాస్య రోజు, అలాంటి రోజుల్లో అన్నమాట. అందుకని పితృదేవతలకి సంబంధించింది ఏదో ఒకటి చేసి వాళ్ళు తృప్తులైతే కనుక మనము, మన పిల్లలు, మనవలు, వాళ్ళ ఉద్యోగాలు, చదువులు, తెలివితేటలు, పెళ్ళిళ్ళు, వాళ్ళకి పిల్లలు అన్నీ సజావుగా జరిగిపోతాయి పితృదేవతల అనుగ్రహం ఉంటే. అయితే ఏం చేయాలండి పితృదేవతల అనుగ్రహం కోసం అంటే, నేను గతంలో పితృదేవతా స్తోత్రం అని చెప్పాను మీకు, చదవడానికి 3-4 నిమిషాలు దాటి పట్టదు. అది పెట్టుకుని ఆడియో చక్కగా దాంతోపాటు చదవండి. పూజ అయిపోగానే పితృదేవతా స్తోత్రం చేయండి. ఇంకా 8వది ఏమిటి అంటే, సంక్రాంతి రోజు పెరుగు దానం చేస్తే చాలా శుభప్రదం అని పురాణంలో చెప్పారు. అసలు ఒకవేళ సంతానం ఉన్నా వాళ్ళ క్షేమము, వాళ్ళ ఆయుష్, సంపద అవన్నీ కలుగుతాయి అని చెప్పారు. పురాణంలో ఒక కథ ఉంది. ద్రోణాచార్యుడి భార్య కృపి అని ఉన్నారు కదా, వాళ్ళు పాపం కటిక పేదరికంలో మరిగిపోయేవారు. ఎందుకంటే ద్రోణాచార్యుడికి పాపం ఆ స్పృహ లేదు, ఆయనకి ఎంతసేపు విద్యాదానం అంతే. అయితే పాపం పిల్లలకి తినడానికి తిండి పాలు ఏమీ లేని పరిస్థితుల్లో ఆవిడ ఉన్నప్పుడు ఒకసారి దూర్వాస మహర్షి అక్కడికి వచ్చారట. వస్తే ఆ మహర్షికి నమస్కారం చేసి, స్వామి ఇదిగో నా పరిస్థితి అంటే, అమ్మ ఓ పని చెయ్యి, ఈరోజు పెరుగు దానం చేయి, సంక్రాంతి రోజు దధిమంధన వ్రతము అంటారు దాన్ని, చేసి పరమేశ్వరుడికి పూజ చేయి తల్లి, నీకు అన్నీ దొరుకుతాయి అని చెప్తే ఆ మహర్షికే దానం చేసిందట ఆ తల్లి. ఆ తరువాత వాళ్ళకి రాజాశ్రయం దొరకడం, ఆయన రాజగురువు అవ్వడం, అలాగే అశ్వత్థామ చిరంజీవి అవ్వడం, జీవితంలో అవన్నీ జరిగాయి కదా. అందుకని పెరుగు దానం చేస్తే చాలా ఉత్తమం. ఎవరైనా ఒక మంచి వాళ్ళు చూసి వాళ్ళకి చక్కటి పెరుగుని దానం చేయండి. అలాగనే ఎవరైనా దానం చేసినా మీరు తీసుకోండి, ఏ మాత్రం దోషం లేదు, హాయిగా తీసుకోవచ్చు. ఇవి భోగి సంక్రాంతి రోజు చేసేవి. ఇంకా కనుమ రోజు చేసేదంటే మనం చేయాల్సిన 9వ విధి కనుమ రోజు ఏమిటి అంటే, పశువుల్ని, పశు సంపదని అర్చించే రోజు కనుమ. అసలు పల్లెటూళ్ళకి వెళ్తే మీకు కడుపు నిండిపోతుంది. వాళ్ళు చక్కగా, ఇదిగోండి ఈ గోవు మా లక్ష్మి, ఇది మా భీముడండి, ఇదిగో ఇది మా వెన్నెలండి, ఇది మా రాముడండి, అలా పేర్లు పెట్టి ఎంత ప్రేమగా చూసుకుంటారో వాళ్ళు. అలాగనే కనుమ రోజు అయితే వాళ్ళు చక్కగా గోశాలంతా కడిగేసి, ముగ్గులు వేసి, గోవులన్నిటికీ అలంకరణ చేసి, వాటికి బట్టలు తొడిగి, పసుపు రాసి ఎంత ప్రేమగా ఆరాధిస్తారో. అవన్నీ సిటీల్లో ఉన్న మనం చేయలేం కదా. కుదిరితే ఏం చేస్తారంటే, ఏదైనా గోశాలకి వెళ్ళండి పిల్లల్ని తీసుకుని. అవి ఏమీ కుదరకపోతే ఇంట్లో చక్కగా గోపూజ చేసుకోండి, చాలా ఉత్తమం. మీకు గోపూజ ఎలా చేయాలి అనేది మీకు క్లుప్తంగా చెప్తాను. అంటే గోవు ఎక్కడ దొరుకుతుందండి? గోవు లేకపోతే కనుక చక్కగా గోమాత విగ్రహం పెట్టుకుని చక్కగా విగ్రహానికి గోపూజ చేసుకోవచ్చు. గోవు మీ ఎదురుగుండా ఉంటే కనుక మరీ అదృష్టం, ఎదురుగుండా పూజ చేసుకోవచ్చు, లేకపోతే మూర్తికి చేసుకోవచ్చు. ఆ తరువాత కనుమ రోజు ఖచ్చితంగా మినుములు తినాలి అని శాస్త్రంలో ఒక వాక్యం. అందుకని ఆ రోజు గారెలు కానీ ఆవడలు కానీ వండుకు తినండి. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది 10 మనం చేయాల్సిన విధులు. వీటితో పాటు ఇంకొన్ని పనులు అందరూ చేస్తారు. ఒకటేమిటంటే బొమ్మల కొలువు పెడతారు చక్కగాను, అన్ని బొమ్మలు పెట్టి చుట్టుపక్కల వాళ్ళందరినీ పేరంటానికి పిలిచి. అలాగే కొంతమంది వడ్ల కుచ్చులు అని కడతారు. అది మీ సాంప్రదాయంలో ఉంటే కనుక అసలు మానకండి, తప్పకుండా కట్టండి. వడ్ల కుచ్చులు తీసుకొచ్చి ఇంటి ముందు కానీ గుడి ముందు చిన్న రాట పాతి దానికి కానీ మొక్కుకుని కడుతూ ఉంటారు. చాలా శుభప్రదం వడ్ల కుచ్చులు కట్టడం అనేది. అందుకని అది మీ సాంప్రదాయంలో ఉంటే కనుక చేయండి. ఈ ప్రతి అంశం వెనకాల సైన్స్ ఉంది, అదేమిటి అనేది మీకు తర్వాత ఇంకో వీడియోలో చెప్తాను నేను. ఇది ఈ పండగ 3 రోజులు చేయాల్సినవి. అలాగే ఫాలో అవ్వాల్సినవి ఇంకొక 3 ఉన్నాయి. అవి ఏమిటి అంటే, ఏ యాచకుడు వచ్చి అడిగినా సరే నాస్తి అనే పదం ఈ పండగ 3 రోజులు అసలు అనకూడదుట. అందుకని ఏదో ఒకటి 10 రూపాయలు ఇచ్చి పంపించండి, లేకపోతే కొంచెం బియ్యం ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి తప్ప నాస్తి అనకండి. రెండవది, హరిదాసులు వచ్చారనుకోండి, వాళ్ళని గౌరవించండి, తెలుగుతనాన్ని పరిరక్షించండి. వాళ్ళు చక్కగా నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని అంటారు పోతన గారు. అలాగా నోరు నెప్పెట్టేలాగా హరినామస్మరణ చేస్తూ పొద్దునే మనం ఏ సినిమా పాటలతోనో మన రోజు మొదలవ్వకుండా హాయిగా హరినామస్మరణతో మొదలుపెట్టిస్తారు. అందుకని వాళ్ళని గౌరవించండి. 3వది ఏమిటి అంటే, రైతుని గౌరవించండి. సంక్రాంతి అనేది రైతు పండుగ. ఎందుకంటే రైతు లేకపోతే మనం లేము. ఒక సైనికుడు కానీ ఒక రైతు కానీ వాళ్ళు దేశానికి ఎంత ముఖ్యమో మనకి తెలుసు కదా. అందుకని వీలుంటే రైతుని గౌరవించండి. ఎలా గౌరవిస్తాం మనము అంటే, ఏమీ లేదు, మార్కెట్కి వెళ్ళారు, వాళ్ళు 10 రూపాయలు ఎక్కువ చెప్పారు అనుకోండి, పోన్లే రైతు తింటాడు, నష్టమే ఉంది, అంత కష్టపడి పండిస్తున్నాడు రైతు మన కోసం, 10 రూపాయలు ఎక్కువ ఇవ్వండి. అక్కడ గీసి బేరాలు ఆడకండి. ఇప్పుడు మాల్స్కి వెళ్తారు,
వెళ్తే కనుక అక్కడ ఒక పాప్కార్న్ 40 రూపాయలు ఖరీదు చేసేది 400 రూపాయలకు అమ్ముతూ ఉంటే మన కళ్ళు ఎదురుగుండా ఏమాత్రం సంకోచించకుండా అడగకుండా చక్కగా కొనుక్కు తింటాం. వాళ్ళు ఏం చేస్తారు? ఆ డబ్బుతో ఇంకొక మాల్ కడతారు, అంతేనా? అలా కాకుండా రైతుకి 10 రూపాయలు దొరికాయి అనుకోండి, ఇంకొంచెం వ్యవసాయం చేస్తాడో రైతు బతుకుతాడు, మనం బతుకుతాం, లేకపోతే వ్యవసాయం అనేది చచ్చిపోతుంది. అందుకని దయచేసి రైతుని గౌరవించండి. అలాగనే ఇవన్నీ సంక్రాంతి రోజు చెయ్యాల్సిన పనులు. మరి చెయ్యకూడని పనులు ఏమున్నాయి అవి మీకు ఇంకో వీడియోలో చెప్తా. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.